నా చేతి గన్ను దొరికింది, నన్నే కొడతావా నిన్ను? రే బోసు, అది నిజమైన రివాల్వర్ కాదు. నిజమైంది కాదా? పేల్దా? కాదు. పిచ్చుకే పిచ్చుకే పిచ్చుకే. అబ్బా! ఓ! అబ్బబ్బబ్బబ్బ! అందరికి లోకం చెడ్డగా కనపడితే నాకు రెడ్గా కనపడుతుంది. వై? అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ పేరేటి? ఏ నీకు తెలీదా? నీకు తెలీదా? పేరు చాలా డిఫరెంట్ గా ఉన్నా. పెద్ద బాలేదండి. వాట్? ఆనెస్ట్లీ పెద్ద బాలేదండి. అభి, మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కారా? మామూలుగానే వాళ్ళు మనుషులు కాదు. పైగా ఏం తాగారో అస్సలు తెలియట్లేదు. ఈ మత్తింక వీళ్ళకి దిగదా? ఎందుకు దిగదు? ఎలాంటి మత్తైనా దిగే ఓ ట్రీట్మెంట్ ఉందిగా. ఏంటది? వాటర్ ట్రీట్మెంట్. ఓ ఏయ్, దిగరా. నేను దిగను. ఓయ్, ఏయ్, బోసు దిగు. అటు వెళ్దాం. అటు కాదు, ఇటు వెళ్ళు. ఇటు వద్దు. ఓ. సిద్ధుగా ఈ లీటర్ తీసుకెళ్తున్నా. బోసు, వాడేవాడు? రే బోసు. నువ్వెవర్రా? ఎవరు సార్ మీరు? పద. మిల్క్ పైగా డామినేషన్ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ లాక్కొస్తున్నాడు. ఇదొకటి నాకు వెనకాల. రే సిద్ధుగా వెళ్ళిపోదావరా. సిద్ధుగా. డ్రైవర్. బోసు, నేను ఇప్పుడు నీళ్ళలో తోసేస్తాను, ఓకేనా? ఓసో, ఇప్పుడు నేను నీళ్ళలో దూసేస్తాను, ఓకేనా? ఇగో, దూచ్. అభి, బోస్ అనే అతను నీళ్ళలో నుంచి పైకి తేలట్లేదు. బోస్గాడు ఎప్పుడు లేటలే, తిరిగ్గా వస్తాడు. అభి, ఆ బోస్ కి స్విమ్మింగ్ రాదేమో అని నా అనుమానం. ఓ షిట్. నీళ్ళలో తోస్తాను ముందే చెప్పాను కదా, అప్పుడేం చెప్పచ్చుగా. ఏం మాటలు రావా? తెలుగు రాదా? ఈత రాదు. పదా. దీనికి కూడా పరిచయం పెట్టినట్టుంది. బోసు, సార్, రేపు కొంచెం తొందరగా రా. దేనికి సార్? ఈత ఏమైనా నేర్పుతారా? జోకా? ట్రై చేసా. రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి ఇండియా వెళ్ళిపోతున్నాం. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? వచ్చినట్టే లేదు. సరే సార్, రేపు మధ్యాహ్నం కలుస్తా.